నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఇవాళ మనం వెరికోస్ వెయిన్స్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ వివరాలు మనకు అందివ్వడానికి ప్రముఖ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ తావు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అనేది మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం చాలా మంది చూస్తూ ఉంటాం రోడ్లో, రెండు కాళ్ళలో కానీ లేకపోతే ఒక్క కాళ్ళలో కానీ పాములాగా నరాలు ఉబ్బి కనిపిస్తాయి. నరాలు అంటే ఇక్కడ బ్లడ్ వెజల్స్ అంటే వీన్స్, సిరలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కండిషన్నే మనం వెరికోస్ వీన్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా మీరు అడిగిన రెండో ప్రశ్న, కారణాలు ఏంటి, అవి ఎవరిలో వస్తాయి అనేటువంటి క్వశ్చన్ అడిగారు. కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే కారణాలని ముఖ్యంగా రెండు విధాలుగా మనం విశ్లేషించుకోవచ్చు. ఒకటి జన్యుపరమైనటువంటి లోపాలు లేదా వీటిని జెనెటిక్ కాజెస్ అంటారు. రెండవది వ్యక్తిగత కారణాలు అండ్ ఇండివిజువలైజ్డ్ కాజెస్. జన్యుపరమైనటువంటి లోపాలు అంటే కంటే చూసేటట్లయితే తల్లిదండ్రులు ఏదైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా, లేదా తాత ముత్తాతలో కానీ, లేదా మేనమామ ఆ సంతతి చెందిన వాళ్ళలో కానీ ఏదైనా జెనెటిక్ పరమైనటువంటి లోపాలు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనకు సంక్రమించేటువంటి వ్యాధుల్ని మనం జెనెటిక్ పరమైనటువంటి జబ్బులుగా మనం చెప్పుకుంటాం. అదే కాకుండా ఈ జన్యుపరమైనటువంటి కాజెస్లో ఇంకో కండిషన్ కూడా ఉంది. దాన్ని హైపర్ హోమోసిస్టినీమియా అంటాం. ఈ హైపర్ హోమోసిస్టినీమియా అనేటువంటి కండిషన్ వల్ల ఏమవుతుందంటే శిర వ్యవస్థ అనేది చాలా లోపభూయిష్టంగా తయారవుతుంది. అంటే ఏదైతే వీన్స్ అని చెప్పుకున్నామో వాటి యొక్క వాల్స్ సరిగా తయారవు. అటువంటి కండిషన్స్ వల్ల ఏమవుతాయంటే ఆ లోపభూయిష్టమైనటువంటి వాల్స్ వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ అనేవి సంక్రమిస్తాయి. అట్లాంటి కండిషను ఈ హైపర్ హోమోసిస్టినీమియా వల్ల రావచ్చు. సో ఇవి జన్యుపరమైనటువంటి కారణాల కింద మనం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా వ్యక్తిగత కారణాలు హెడ్డింగ్ కనుక చూసినట్లయితే వాటిలో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే బాగా ఊబకాయం ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళు ఒక సస్పెక్ట్ గ్రూప్, వాళ్ళు కూడా ఒక టార్గెట్ గ్రూప్. అదే కాకుండా కొంతమంది బై వర్చ్యూ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ ఎక్కువసేపు నిలబడతా ఉంటారు. అంటే కండక్టర్స్, టీచర్స్, లెక్చరర్స్, సేల్స్ మ్యాన్స్, అలాగే కిరాణా షాపుల్లో ఉన్నటువంటి కొంతమంది కంటిన్యూగా నుంచుంటూ ఉంటారు. వీళ్ళల్లో బై వర్చ్యూ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది వెయిన్స్ మీద. ఇదే కాకుండా అటువంటి వాళ్ళలో కనుక ఏ విధమైనటువంటి జన్యుపరమైనటువంటి లోపాలు ఉన్నా కూడా వాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అని తొందరగా రావడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకో కొన్ని రకాల కారణాలు మనం విశ్లేషించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే హార్మోన్స్ ఎక్కువ వాడతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోను కొంతమంది స్త్రీలలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కింద వాడుతుంటారు. అటువంటి వాళ్ళలో కూడా లాంగ్ టర్మ్లో అంటే ఎక్కువ కాలం వాడటం వల్ల వాటి ప్రభావం వల్ల కూడా ఈ వాల్వ్స్ అనేది దెబ్బతిని తద్వారా కూడా వెరికోస్ వెయిన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని విధాలైనటువంటి వృత్తులని చెప్పుకున్నాము, అలాగే ఒక విధమైనటువంటి ఊబకాయం అని చెప్పుకున్నాము. ఇవే కాకుండా ఇంకో కొన్ని ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, డివిటి అనే కండిషన్ ఉంది, డీప్ వీన్ థ్రాంబోసిస్. అంటే అంతర్గతంగా వచ్చేటువంటి సిరల్లో ఏర్పడేటువంటి రక్తపు గడ్డలు, దాని యొక్క పర్యవసానంగా దాని కాంప్లికేషన్ కింద కూడా వెరికోస్ వెయిన్స్ రావచ్చు. అంటే డివిటి వల్ల వెరికోస్ వెయిన్స్ రావచ్చు. దాన్ని సెకండరీ వెరికోస్ వెయిన్స్ అంటాం. ఇవే కాకుండా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో ఎవరికైతే ఈ వెరికోస్ వెయిన్స్ టెండెన్సీ ఉంటుందో వాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో బర్డన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఆ గర్భస్థ శిశువు యొక్క బరువు వల్ల ఈ ఏదైతే ఆ బరువు ఉంటుందో అది ఈ వీన్స్ మీద పడి ఒత్తిడి పడి దాని ద్వారా కూడా వాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అని తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరెవరిలో వస్తాయి అంటే కనుక మనం పై చెప్పుకున్నటువంటి వృత్తుల్లో కానీ వాళ్ళలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీటి లక్షణాలు అనేవి మనకు ముందుగానే తెలుస్తాయంటారా సార్? వెరికోస్ వెయిన్స్ లక్షణాలు కనుక మనం విశ్లేషించుకోవాలంటే అదొక స్పెక్ట్రమ్ కింద చెప్పుకోవచ్చు. అంటే వన్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఒకవైపు చూసుకున్నట్లయితే అసలు ఏమి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, లక్షణాలు ఏమి ఉండకపోవచ్చు, అంటే పేషెంట్కి ఏ విధమైనటువంటి బాధ ఉండకపోవచ్చు. అలాగే ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ చూసుకుంటే చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఇట్లా వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. వాటిలో మనం చెప్పుకుందాం ముఖ్యమైనటువంటి సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే కొంతమందికి ఓన్లీ నరాలు ఉబ్బి కనిపిస్తాయి. నరాలు అంటే ఇక్కడ నరాలు అంటే నర్వ్స్ అని కాదు, సిరలు. అంటే ప్రజల పరిభాషలో నరాలు అంటారు కాబట్టి ఈ సిరలు అనేవి ఉబ్బి కనిపిస్తుంటాయి కాళ్ళలో. సిరలు కనిపించడం తప్ప వాళ్ళలో ఇతరత్ర ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కొంతమందిలో ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు, పెయిన్ లేదు, ఇతర డిస్కంఫర్ట్ లేదనే ఉద్దేశంతో వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వరు, చాలా విధంగా నెగ్లెక్ట్ చేస్తారు.
దాని యొక్క కారణంగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పిగ్మెంటేషన్ వస్తుంది, కాళ్ళల్లో నల్లగా మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఒక లక్షణం. ఇవే కాకుండా కొంతమందికి దురదలు ఉంటాయి, కొంతమంది కాళ్ళల్లో మంటలు ఉండొచ్చు, కొంతమందికి కాళ్ళ వాపు కూడా ఉండొచ్చు, అంటే నొక్కితే చొట్టబడతా ఉంటుంది వాపు, అట్లాంటి వాపు ఉండొచ్చు. ఇవి కాకుండా ఒక్కోసారి వీటి లక్షణాల వలన కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల సెల్యులైటిస్ అనే కండిషన్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే వారికోస్ వెయిన్స్ లక్షణాలుగా చెప్పుకుంటూ ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం కూడా ఉంది. వీళ్ళల్లో కొంతమంది ఎక్కువసేపు నిలబడి ఏదైనా పనిచేస్తే నిలబడలేరు, కాళ్ళు విపరీతమైన పీకుడు, కారణం ఏంటో తెలియదు. పైకి ఒకసారి నరాలు ఉబ్బి, అందరికీ అన్నిసార్లు కనిపించాలని రూల్ లేదు కాబట్టి కొంతమందిలో నరాలు ఉబ్బి కనిపించవు, కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉంచోగానే విపరీతమైన కాళ్ళు పీకుడు, వాళ్ళు కూర్చోవాలనేటువంటి ఫీలింగ్ వస్తుంది, అట్లా ఎక్కువసేపు నిలబడలేరు. అటువంటిది కూడా వారికోస్ వెయిన్స్లో ఒక లక్షణం కింద మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాల కింద మనం గుర్తించాల్సి ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటారు? వెరికోస్ వెయిన్స్ ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది చాలా కామన్ గా అడిగే క్వశ్చన్. ఎందుకు వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తారంటే, వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఇనీషియల్ స్టేజెస్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంటే నొప్పి కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వరు. ఎప్పుడు అప్రోచ్ అవుతారంటే వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వచ్చి ఆ కాంప్లికేషన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు అప్రోచ్ అవుతారు, అంటే లేట్ స్టేజ్లో డాక్టర్ని అప్రోచ్ అవుతుంటారు. సో దానివలన ఏ కాంప్లికేషన్స్ వస్తాయి అంటే, నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏ కాంప్లికేషన్స్ వస్తాయి, ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత జీవితకాలం అలాగే ఉండిపోతాయి, కొన్ని కాంప్లికేషన్స్ మళ్ళీ తగ్గవు. కాబట్టి అటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, పేషెంట్స్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పెద్దగా దానికి రెస్పాండ్ కావట్లేదు అనుకోండి, అటువంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఒకసారి ఇందాక మనం చెప్పుకున్నాం నల్లగా పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుందని, ఆ స్టేజ్లో కూడా వాళ్ళు కనుక రెస్పాన్స్ కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చి లైపోడెర్మటోస్క్లిరోసిస్ అనేటువంటి కండిషన్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే కాళ్ళలో ఉన్నటువంటి కణజాలం ఏదైతే సాఫ్ట్గా స్పాంజ్గా ఉండాలో అది ఇన్ఫెక్షన్ వల్ల అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ లాగా మారిపోతుంది, అంటే సాఫ్ట్గా ఉండాల్సిందే హార్డ్గా తయారైపోతుంది. ఎప్పటికీ కూడా ఆ టిష్యూ అంతా కూడా కృంచుకుపోయి అట్లాగే హార్డ్నెస్ అనేది ఉండటం వల్ల దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే అక్కడ సర్క్యులేషన్ కూడా తగ్గిపోవటం వల్ల ఏమైనా అల్సర్స్ కానీ ఏదైనా ఫామ్ అయితే అవి ఒక పట్టాన తగ్గవు, నాన్ హీలింగ్ అల్సర్స్ కింద మారుతాయి. సో ఇటువంటి కండిషన్స్ని మనం అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కాంప్లికేషన్ నెగ్లెక్ట్ చేయటం వల్ల. ఇదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం కాళ్ళలో వాపు రావడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఇన్ వారికోస్ వెయిన్స్. కొన్నిసార్లు ఏమవుతుంది, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ వాపుతో పాటు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చి కాళ్ళంతా కూడా ఎర్రగా, మొత్తం అంతా కూడా కాళ్ళు ఎర్రగా మారిపోతుంది, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువైపోతుంది, విపరీతమైన నొప్పి, కొంతమంది జ్వరం కూడా రావచ్చు, చలి జ్వరంతో కూడిన జ్వరం. ఈ కండిషన్ని మనం సెల్యులైటిస్ అంటాం. ఈ సెల్యులైటిస్ అనేది ఒకసారి వస్తే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి కండిషన్. ఈ సెల్యులైటిస్ రిపీటెడ్గా వస్తుంది అనుకోండి నెగ్లెక్ట్ చేయడం వల్ల, దట్ మే అగైన్ లీడ్ టు లైపోడెర్మటోస్క్లెరోసిస్. ఈ సెల్యులైటిస్ వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే పస్ ఫామ్ అయ్యి ఆపరేషన్ చేసి పస్ తీయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో ఇట్లాంటి కండిషన్ అనేది కొని తెచ్చుకోవడం అంత మంచిది కాదు. ఇవి కాకుండా ఇంకొక చాలా రేర్ కండిషన్, కంఫర్ట్ అంటే అది కాంప్లికేషన్ చాలా బాధాకరమైన కాంప్లికేషన్ అయినప్పటికీ ఫార్చునేట్గా అది అరుదుగా వచ్చేటువంటి కాంప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, ఎక్కువ కాలం వారికోస్ వెయిన్స్ అనేది కనుక ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంచినట్లయితే కొంతమందిలో వీనస్ టీసిస్ అంటే చెడు రక్తం కాళ్ళలో ఎక్కువ నిల్వ ఉండటం వల్ల ఏమవుతుంది, మనం ఒక కుండలో కనుక నీళ్లు ఎక్కువ పెట్టినట్లయితే 1 నెల రోజులు 2 నెలలు అలా వదిలేస్తే ఏమవుతుంది, కింద కొంత ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. అట్లాగే ఈ సర్క్యులేషన్ వెళ్లకుండా ఈ చెడు రక్తం అనేది కాళ్ళలో ఎక్కువ నిల్వ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫ్లో తగ్గిపోయి చిక్కబడిపోయిన స్టేజ్ తర్వాత కనుక అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే గట్టిపడిపోయి క్లాట్ ఫామ్ అవుతుంది. దాన్ని సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అక్కడే ఉంటే పర్వాలా, ఒక్కోసారి ఆ క్లాట్ అన్నది అక్కడి నుంచి డిస్లాడ్జ్ అయ్యి పైకి వెళ్ళి ఏ డీప్ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి హార్ట్కో లంగ్స్కో వెళ్ళింది అనుకోండి, అప్పుడు చాలా సీరియస్ కండిషన్ అవుతుంది. అయితే ఫార్చునేట్గా ఈ కండిషన్ అనేది అంటే సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ వచ్చి అక్కడి నుంచి డీప్ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి హార్ట్కో లంగ్స్కో వెళ్ళే పరిస్థితి అనేది చాలా చాలా అరుదుగా చూస్తాం కాబట్టి, సో ఈ కాంప్లికేషన్స్ ఒక విధంగా మనం అదృష్టంగా చెప్పుకోవాలి. కానీ ఈ కాంప్లికేషన్ రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సో బ్రీఫింగ్ కనుక చేసుకున్నట్లయితే కామన్ కాంప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి లైపోడెర్మటోస్క్లెరోసిస్ అనేది, రెండోది
సెల్యులైటిస్ అనే కండిషను, మూడోది ఈ థ్రాంబోసిస్ అనేది క్లాట్ అనేది. ఇవి కాకుండా ఇంకొక కామన్ కండిషన్స్ ఏంటంటే అల్సర్స్. ఇది కనుక చక్కగా ఎర్లీ స్టేజెస్లో కనుక అల్సర్ ఫామ్ అయితే, వీనస్ అల్సర్ ఫామ్ అయ్యి దాన్ని కనుక తగు విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చక్కగా తగ్గిపోద్ది. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసినట్టయితే హీలింగ్ స్టేజ్ నుంచి నాన్ హీలింగ్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. అంటే తగ్గేటువంటి గుణం ఉన్నటువంటి అల్సర్ నుంచి అది క్రానిక్ అయిపోయి తగ్గకుండా ఉండే స్టేజ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అంటే 5 రోజులతో పోయే ట్రీట్మెంట్కి 50 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి అల్సర్స్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ కాబట్టి అవి రాకుండా చూసుకోవడం అనేది చాలా ఉత్తమం. చికిత్స ప్రక్రియల గురించి ఒకసారి తెలియజేయండి. వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ గురించి కనుక మనం డిస్కస్ చేయాల్సి ఉంటే దాన్ని 2 విధాలుగా విశ్లేషించుకోవచ్చు. ఒకటి కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్ ఆర్ ఇంటర్వెన్షన్స్. అంటే ఈ రెండింటిని ఒక సెట్ కింద, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఒక సెట్ కింద మనం చెప్పుకోవచ్చు. కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఆపరేషన్స్ లేకుండా, ఇతరత్ర ఇంటర్వెన్షన్స్ ఏమీ లేకుండా, మందుల ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా, డైట్ రెస్ట్రిక్షన్స్ ద్వారా మనం కనుక వెరికోస్ వెయిన్స్ని దాని ద్వారా వచ్చేటువంటి సిమ్టమ్స్ని కంట్రోల్ చేయగలిగేటువంటి పద్ధతిని మనం కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎవరిలో చెప్తామంటే కొంతమందిలో ఆపరేషన్స్ చేయించుకోవడానికంటే, ఆపరేషన్స్ అంటే లేజర్ ఆపరేషన్స్ కానీ ఇతరత్ర ఆపరేషన్స్ చేయించుకోవడానికి వెంటనే వీలు కాదు, లేదా కొంతమందికి కుదరదు. అటువంటి కండిషన్స్లో ఏంటంటే మేము ఈ కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అది పార్ట్ 1. పార్ట్ 2 కిందగా మనం చూసుకున్నట్లయితే దీనిలో 2 రకాలైనటువంటి పార్ట్స్ ఉన్నాయి. అగైన్ ఒకటి ఇంటర్వెన్షన్స్, రెండోది సర్జికల్ ట్రీట్మెంట్. ఈ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ట్రెడిషనల్ ట్రీట్మెంట్. కొన్ని దశాబ్దాల క్రితం, అంటే ఓల్డ్ పద్ధతి అనమాట. అంటే లేజర్ ఎలా రాకముందు ఓన్లీ ఓపెన్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు మెడికల్ కాలేజెస్లో కానీ బయట కానీ. అది ఇప్పుడు ఈ సర్జికల్ ఓపెన్ సర్జరీ అనేది ఇప్పుడు చేయట్లా. ఎందుకంటే దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హాస్పిటలైజేషన్ ఉండాలి, ఒక 1 వీక్ పేషెంట్ హాస్పిటల్లో ఉండాలి. దాంతోపాటు పైనుంచి కోతలు ఉంటాయి, బాగా పెద్ద స్కార్ పడుతుంది, కుట్లు వేయటము. ఇంత చేసిన తర్వాత పాత పద్ధతి అయినటువంటి ఓపెన్ సర్జికల్ మెథడ్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉండేది, 50% ఉండేది. అలా కాకుండా ఈ మధ్యన ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఈ లేజర్స్ అనేవి వచ్చింది. ఈ లేజర్ యొక్క సక్సెస్ రేటు ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఉంటుంది. రెండోది అడ్మిషన్, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, డే కేర్ ప్రొసీజర్గా చేస్తారు కాబట్టి హాస్పిటలైజేషన్ లేదు, కోతలు కుట్లు ఏమి ఉండవు. కాబట్టి ఈ లేజర్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది, చాలా విధంగా ఫేమస్ అయింది. ఎప్పుడైతే లేజర్ ఎలా స్టార్ట్ అయిందో ఓపెన్ సర్జరీస్ అనేది ఆటోమేటిక్గా చాలా వరకు ఇప్పుడు ఎవరు చేయట్లా. ఓన్లీ మెడికల్ కాలేజెస్లో స్టూడెంట్స్ డెమో కోసం తప్ప యూజువల్గా చేయట్లేదు. ఈ అధునాతనటువంటి ట్రీట్మెంట్ మనం చూసుకున్నట్లయితే లేజర్తో పాటు RFA అని ఉంది. దాంతోపాటు గ్లూ అంటే ఒక రకమైనటువంటి గమ్ ఇచ్చి దాని ద్వారా కూడా ఈ వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 కూడా ఇప్పుడు మనం చాలా లేటెస్ట్ కింద చెప్పుకోవచ్చు. వీటిలో మనం చెప్పుకున్నట్లయితే డిఫరెన్సెస్, RFA అనేది ఆల్మోస్ట్ లేజర్తో సరిసమానంగానే ఉంటుంది. అయితే RFA కంటే కూడా లేజర్ అనేది కొంత అడ్వాన్స్డ్, రిజల్ట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కాబట్టి RFA కంటే కూడా లేజర్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేజర్తో పాటు ఇప్పుడు గ్లూ సిస్టమ్ కూడా ఉంది. గ్లూ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఒక రకమైనటువంటి గమ్ము ఈ సిర వ్యవస్థలోకి ఇచ్చి దాన్ని క్లోజ్ చేస్తారు. అయితే దేనికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేనికి ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. ఇది లేజర్ అనేది ఒక లేజర్ అనే ఫైబర్ లోపలికి సిరలో పంపించి లేజర్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో దాని ప్రభావం వల్ల ఆ సిర అనేది క్లోజ్ అయిపోయి ఏదైతే దుష్పరిణామాలు వస్తున్నాయో వెరికోస్ వెయిన్స్ వాటన్నిటి నుంచి కూడా ఉపశమనం కలుగుద్ది. అయితే లేజర్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒక్కోసారి వేడితో కూడుకున్నది కాబట్టి చాలా అరుదుగా అంటే సూపర్ఫిషియల్ బర్న్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అది కూడా రాకుండా తగినటువంటి జాగ్రత్త తీసుకున్నటువంటి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి చేస్తాం. అవి కాకుండా ఇంకో ప్రొసీజర్ ఏంటంటే గ్లూ అంటే ఒక రకమైనటువంటి గమ్ని ఈ శర వ్యవస్థలోకి ఇవ్వటం వల్ల ఏమవుతుంటే అది మూసిపోతుంది. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ గ్లూ పద్ధతిలో ఓన్లీ గ్లూ మాత్రం ఇచ్చి సర్జరీ చేయడానికి కొన్నిసార్లు కుదరదు. గ్లూతో పాటు మళ్ళీ లేజర్ కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి 1 కంటే ఎక్కువ సెరలే మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది, అంటే లేజర్ కానీ గ్లూ కానీ. అటువంటిప్పుడు ఓన్లీ గ్లూ ఇచ్చేసి వదిలేయడానికి కొన్నిసార్లు కుదరదు, అప్పుడు మళ్ళీ కూడా లేజర్ చేయాల్సి వస్తుంది.
సో ఏ ప్రొసీజర్కి ఉండాల్సిన అడ్వాంటేజెస్, ఆ ప్రొసీజర్కి ఏ ప్రొసీజర్ ఉండాల్సిన డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పర్టికులర్ పేషెంట్లో ఏదైతే బెటర్ అనేటువంటిది డాక్టర్ స్కాన్ చేసిన తర్వాత మేము డిసైడ్ చేసి వాటి గో ఫర్ గ్లూ ఆర్ లేజర్ అనేది మేము యూజువల్గా డెసిషన్ తీసుకుంటాం. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సరిసమానం అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా లేజర్ కానీ లేదా గ్లూ ప్రొసీజర్ కానీ లేదంటే ఆర్ఎఫ్ఏ కానీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఆపరేషన్ తర్వాత కూడా ఈ లోపల అంతా కూడా ప్రాబ్లం సాల్వ్ అయినప్పటికీ పైకి కనిపించేటువంటి కొన్ని వ్యారికోసిటీస్ అనేవి అలాగే ఉండడానికి ఒక్కోసారి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు అంటే కొంతమంది ఏంటంటే అదే టైంలో ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నారో అప్పుడే ఫోమ్ స్క్లీరోథెరపీ అని చేస్తారు. బట్ ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఆటోమేటిక్గా లేజర్ చేసిన తర్వాత కొన్ని వ్యారికోసిటీస్ వాటంతా అవే మూసుకుపోతాయి కాబట్టి ఫోమ్ స్క్లీరోథెరపీ లేకుండా కూడా సరిపోతుంది అనేటువంటి ఇంకో థాట్ ఉంది. దాని ప్రకారం ఏంటంటే లేజర్ కానీ లేకపోతే ఆర్ఎఫ్ఏ కానీ చేసిన తర్వాత 1 month స్కాన్ మళ్ళీ చేసినప్పుడు ఏదైనా వ్యారికోసిటీ వాటంతా అవే క్లోజ్ అయిపోయినాయా లేదంటే ఏమైనా ఇంకా ఓపెన్ అయి ఉన్నాయా అన్నది మనం చూస్తాం. చూసి ఈ ఓపెన్ అయినటువంటి వ్యారికోసిటీస్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుంది, లేకపోతే అది చిట్లి అల్సర్గా అవ్వచ్చు, లేకపోతే రక్తస్రావం అవ్వచ్చు అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళలో ఏం చేస్తామంటే ఫోమ్ స్క్లీరోథెరపీ అంటాం. ఈ ఫోమ్ స్క్లీరోథెరపీ అంటే ఏంటంటే ఒక విధమైనటువంటి కెమికల్ పాలిడోకెనాల్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది. దాన్ని ఫోమ్ కింద మార్చి దాన్ని అందులోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యారికోసిటీస్ అయితే కూడా కృషించుకుపోయి లోపల నుంచి కూడా స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దీన్ని ఫోమ్ స్క్లీరోథెరపీ అంటారు. సో ఇది కూడా చేస్తూ ఉంటాము వ్యారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్కి అదనంగా అవసరమైతే. అంటే ఇది అందరికీ అవసరం ఉండదు. సో ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ ట్రీట్మెంట్ని మనం ఈ విధంగా కన్జర్వేటివ్ అని ఓల్డ్ పద్ధతి అయినటువంటి సర్జికల్ ప్రొసీజర్, లేటెస్ట్ అయినటువంటి లేజరు, ఆర్ఎఫ్ఏ అండ్ గ్లూ థెరపీ కింద మనం విభజించి చెప్పుకోవచ్చు. వీటిలో లేజర్ అండ్ గ్లూ థెరపీస్ మనం సుపీరియర్గా చెప్పుకోవచ్చు. వాటిలో కూడా గ్లూ అనేది అన్నిసార్లు ఓన్లీ గ్లూ ఇవ్వడానికి కూడా కుదరదు. అప్పుడు లేజర్ కూడా ఒకసారి చేయాల్సి వస్తుంది సపోర్టివ్గా. సో ఈ రెండింటిని మనం ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఏది ఈ పేషెంట్లో బెటర్గా ఉంటుందో అది ఇవ్వటం వల్ల పేషెంట్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ ఎవరిలో చేయకూడదు అంటే కాంట్రా ఇండికేషన్స్. ఏ కండిషన్స్లో మనం లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళము అంటే అనర్హులు అని కండిషన్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఓపెన్ కట్ మెథడ్ సూచరింగ్ మెథడ్ కాదు కాబట్టి చాలా తక్కువ కండిషన్స్ ఉంటాయి కాంట్రా ఇండికేషన్స్. అందులో కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిది ఇన్ఫెక్షన్స్. ఎవరికైతే కాళ్ళలో మనం లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాం కదా నరాలు ఉబ్బినటువంటి కండిషన్కి, సో ఇన్ఫెక్షన్స్ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ అయితే కనుక ఉన్నట్లయితే వాళ్ళలో యూజువల్గా మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి లేజర్ చేస్తాం. సో యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ కాంట్రా ఇండికేషన్. ఇదే కాకుండా డయాబెటీస్ కనుక ఎవరిలో బాగా ఎక్కువగా ఉండి అన్కంట్రోలబుల్గా ఉండే కంటే వాళ్ళలో కూడా మనం లేజర్ పోస్ట్పోన్ చేస్తాం. చేయమంటే ఇది రిలేటివ్ కాంట్రా ఇండికేషన్. మొత్తం చేయకుండా ఉండము, కంట్రోల్ అయిన తర్వాత చేస్తాం కాబట్టి ఏదైతే డయాబెటిక్ స్టేటస్ ఉందో దాన్ని నార్మల్గా తీసుకొచ్చి ఆ తర్వాత చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే డయాబెటీస్ అధికంగా ఉన్నప్పుడు మనం ప్రొసీజర్ చేసినట్లయితే ఎక్కడైతే పంక్చర్ చేసామో అవి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయడానికి డయాబెటిక్ కంట్రోల్ అనేది చాలా అవసరం. సో అధికంగా అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా మనం చేయము. ఇదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా యూజువల్గా ప్రొసీజర్స్ మనం అవాయిడ్ చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ద కాంట్రా ఇండికేషన్స్. సో ఇవన్నీ కూడా మనం కాంట్రా ఇండికేషన్స్ కింద చెప్పుకుంటాం. ఏదంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం బ్రీఫ్ చేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ ఎవరిలో ఎక్కువ ఉన్నాయి, ప్రెగ్నెంట్ కండిషను, అన్కంట్రోలబుల్ డయాబెటీస్. ఇవి కాకుండా మనం ఇంకొక కండిషన్ కూడా ఉంది. దాని అంటే డీవీటీ. ఎవరిలో అయితే డీవీటీ యాక్టివ్గా ఉందో వాళ్ళలో కూడా మనం వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వము. ఎందుకు ఇవ్వమంటే డీవీటీ అనేది అంతర్గతంగా వచ్చేటువంటి సిరా వ్యవస్థలో వచ్చేటువంటి రక్తపు గడ్డలు. ఆల్రెడీ మెయిన్ సిరా వ్యవస్థలో రక్తపు గడ్డల వల్ల సర్క్యులేషన్ జరగట్లా, దానికి సపోర్ట్ సూపర్ఫిషియల్ వీనే. సో ఈ సూపర్ఫిషియల్ వెయిన్ని మనం లేజర్ మీద చేసి బ్లాక్ చేసామనుకో టోటల్ సర్క్యులేషన్ బ్లాక్ అవుతుంది. అంటే వారికోస్ వెయిన్స్ అనేవి సూపర్ఫిషియల్ వెయిన్స్లో వచ్చేటువంటి వికృతి. ఇప్పుడు మనం లేజర్ కూడా సూపర్ఫిషియల్ వెయిన్కి చేసి దాన్ని క్లోజ్ చేస్తాం. కానీ డీవీటీ అనే కండిషన్ లోపల ఉండి ఆ డీవీటీ ద్వారా సిరా వ్యవస్థ కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడు దీన్ని కూడా మూసేసామనుకో మొత్తం ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అది కూడా ఒక కాంట్రా ఇండికేషన్. సో ఈ కండిషన్స్ తప్పించి ఇతరత్రా పెద్దగా కాంట్రా ఇండికేషన్స్ ఉండవు కాబట్టి లేజర్ మనం మిగతా వాళ్ళలో
చేసుకోవచ్చు. సార్, లేజర్ సర్జరీ సక్సెస్ రేట్ ఇప్పుడు ఎలా ఉంది? ఓల్డ్ పద్ధతి అయినటువంటి ట్రెడిషనల్ సర్జరీ అంటే లైగేషన్, స్ట్రిప్పింగ్ అనేటువంటి ప్రొసీజర్స్ ఉండేవి. లైగేషన్ అంటే ఏంటంటే ఆ సెరను ముడేసి ఉధృతిని తగ్గించేవాడు లేజర్ రాకముందు. స్ట్రిప్పింగ్ అంటే ఆ సూపర్ఫిషియల్ వీల్ ఏదైతే జిఎస్వి ఎస్ఎస్వి అనుకుంటాం దాన్ని మొత్తం సర్జికల్ ద్వారా రిమూవ్ చేసేవాళ్ళు, దాన్ని స్ట్రిప్పింగ్ అంటారు. ఈ పద్ధతులు ఓల్డ్ సర్జికల్ మెథడ్స్లో చేసేవాళ్ళు. ఆ పద్ధతి యొక్క సక్సెస్ రేటు మనం 50-60గా చెప్పుకున్నట్లయితే లేజర్ వచ్చిన తర్వాత లేజర్ ఎర్రర్, లేజర్ సక్సెస్ రేటు మోర్ దెన్ 90% కింద మనం చెప్పుకోవచ్చు. ఆ 10% కూడా పేషెంట్ యొక్క ఏదైతే మనం సజెషన్స్ ఇస్తామో అది చక్కగా ఫాలో అయ్యి మేము లేజర్ తర్వాత చెప్పేటువంటి 6 months పీరియడ్లో కనుక వాళ్ళు చక్కగా ఉన్నట్లయితే ఆ 10% కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100% సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇనిషియల్గా మాత్రం లేజర్ యొక్క సక్సెస్ రేటు అబోవ్ 90, అంటే బిట్వీన్ 90 and 95% కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్ఎఫ్ఏ అనేటువంటి ఇంకో ప్రొసీజర్ నేను చెప్పాను కాబట్టి ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ యొక్క సక్సెస్ రేట్ చూసినట్లయితే లేజర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 80-90% అని చెప్పుకోవచ్చు, 80% కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే గ్లూ యొక్క సక్సెస్ రేట్ కనుక తీసుకున్నట్లయితే అది కూడా ఇంచుమించు లేజర్తో సమానంగా ఉంటాయి. లేజర్ అండ్ గ్లూ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పుకోవచ్చు. ఆర్ఎఫ్ఏ చూస్తే కనుక కొంచెం వీటికంటే తక్కువ ఉంటుంది కొంచెం సక్సెస్ రేట్. బట్ ఇంచుమించు కొంచెం అటు ఇటుగా ఆల్మోస్ట్ అన్ని కూడా ఈక్వల్గా ఉండడానికి అవకాశం. ఈ సమస్యకి ఆరోగ్యశ్రీ అలాగే ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్స్ ఏమైనా వర్తిస్తున్నాయా? డెఫినెట్గా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. లేజర్ అనేది ట్రెడిషనల్ సర్జరీతో కంపేర్ చేసినట్లయితే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అందరూ చేయించుకోవడం కూడా ఇది సాధ్యం కాకపోవచ్చు. అయితే మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ అయితే ఇది వర్తించదు. ఇనీషియల్గా గవర్నమెంట్ నాకు నా నాలెడ్జ్ ప్రకారం ఇంక్లూడ్ చేద్దామని అనుకున్నారు, కానీ మరి వాళ్ళు ఎందుకు పెట్టలేదు. ఇదైతే ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీలో లేజర్ అనేది లేదు. అయితే ఇంకో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కొన్ని హెల్త్ ఇన్సూరెన్సెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కంప్లీట్గా అంటే క్యాష్లెస్, ఒక పైసా కూడా పేషెంట్ కట్టకుండా కంప్లీట్గా కూడా ఫ్రీగా చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, వాటిలో చేయించుకోవడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, అందులో ఏది మంచిదో దానికి ఎంక్వైరీ చేసి దాని ద్వారా వెళ్ళచ్చు. అలాగే చాలామంది మమ్మల్ని ఒక డౌట్ అడుగుతుంటారు, ఈహెచ్ఎస్ స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్కీమ్, అది వర్తిస్తుందా అని అడుగుతారు. యూజువల్గా ఈహెచ్ఎస్ స్కీమ్లో వాళ్ళు యొక్క పెట్టిన అమౌంట్ చాలా తక్కువ. లేజర్ కోసం లేజర్ అయితే ఉంది కానీ వాళ్ళు పెట్టిన అమౌంట్ చాలా తక్కువ కాబట్టి ఆ అమౌంట్లో ఈ లేజర్ అవ్వదు కాబట్టి అది కూడా ఒక ప్రాబ్లం. అటువంటి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ పరంగా అవ్వనప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఇన్సూరెన్స్లో కంప్లీట్గా వాళ్ళకి క్యాష్లెస్ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న అట్లో ఇన్సూరెన్స్ ఇస్ ద బెస్ట్. ఆరోగ్యశ్రీ వల్ల కావట్లేదు, అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్లో కూడా ఇది రాదు, వస్తుంది కానీ బట్ దాని యొక్క టార్గెట్ వేరు, దాని యొక్క మనీ వాళ్ళైతే ఎంతైతే ఇస్తున్నారో అది ఈ లేజర్కి సరిపోదు. సో ఇంత డిస్పారిటీ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇన్సూరెన్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు గో ఫర్ క్యాష్లెస్. అయితే ఈ లేజర్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఆరోగ్యశ్రీ అని మీరు అడిగారు. ఆరోగ్యశ్రీలో ఇంకొకటి ఉంది, పాత పద్ధతి అయినటువంటి సర్జికల్ అంటే ట్రెడిషనల్ సర్జికల్ ప్రొసీజర్ ఏదైతే లైగేషన్, స్ట్రిప్పింగ్ ఉందో అవి ఆరోగ్యశ్రీ ఇంక్లూడ్ అయ్యింది. సో వాటికి వాటి ద్వారా చేయించుకోవాలనుకుంటే కనుక ఏ పేషెంట్ అయినా వాటి ద్వారా చేయించుకోవచ్చు, వాళ్ళకి ఖర్చు ఏమి ఉండదు, అది ఆరోగ్యశ్రీలో ఉంది. బట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయితే కానీ లేకపోతే వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల ఏమో తెలియదు కానీ ఈ లేజర్ అయితే ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ లేదు, సర్జికల్ ప్రొసీజర్ ఉంది. ఎవరైనా బాగా ఎఫర్ట్ చేసుకోవాలని ఉంటే దే కెన్ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్ కాకుండా ఉన్నటువంటి సర్జికల్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు, అంటే లైగేషన్, స్ట్రిప్పింగ్కి వెళ్ళొచ్చు. అంటే లేజర్ సర్జరీకి, ఓపెన్ సర్జరీకి, పాత పద్ధతి ఓపెన్ సర్జరీకి అంటే సర్జికల్ ప్రొసీజర్ వల్ల ఎటువంటి వెసులుబాటు ఉందని చూసుకున్నట్లయితే పాత పద్ధతి అయినటువంటి ఓపెన్ సర్జరీ అంటే లైగేషన్, స్ట్రిప్పింగ్ అని చెప్పుకున్నాం కదా, వాటి ద్వారా ఏమవుతుందంటే హాస్పిటలైజేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే 1 week పాటు అంటే ఆల్మోస్ట్ ఒక 1 రోజుల పాటు హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఒకటి ఉంటుంది. రెండోది కోత పెడతారు, పైనుంచి కింద వరకు ఆ వెజర్ ఎక్కడ వరకు అయితే తీసేయాలో దానికి మొత్తం అంతా కూడా కాలు మీద కోత పెడతారు. కోత పెట్టి ఆ వెజర్లు తీసేసిన తర్వాత మళ్ళీ కుట్లు వేయటం, ఈ కుట్లు ఒక్కోసారి ఇన్ఫెక్ట్ అవ్వటం, హాస్పిటలైజేషన్ ప్రొసీజర్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్. సో ఈ కాంప్లికేషన్స్ అంటే హాస్పిటల్లో ఉండవలసిన అవసరమూ లేదు,
కోతలు పెట్టడం అవసరం, కుట్లు కూడా అవసరం లేనటువంటి పరిస్థితి లేజర్లో మనం ఉంటుంది. అంటే సింపుల్ డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ మధ్యాహ్నం పొద్దున వచ్చి అడ్మిట్ అవుతాడు, వెంటనే లేజర్ చేస్తాము. లేజర్ చేసిన వెంటనే 1 గంట 2 గంటల్లో పేషెంట్ వెళ్ళిపోవచ్చు. అయితే ఈ లేజర్లో 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి లోకల్లో చేస్తాం, అంటే ఎటువంటి మొత్తం ఇవ్వకుండా లోకల్లో చేసేసి పంపించేస్తాం. అటువంటి వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా కొంతమందిలో ఎవరైతే అప్రహెన్సివ్గా భయపడతాం కానీ పెయిన్ని టాలరేట్ చేయలేని పేషెంట్ కొంతమంది ఉంటారు. అటువంటి కండిషన్స్లో ఏమంటే ఎనస్థీషియా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ ఎనస్థీషియా. నడుముకి ఇంజెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే 2 కాళ్ళు ముద్దుపడిపోయి వాళ్ళకి పెయిన్ కానీ ఏమీ తెలియదు. అటువంటి వాళ్ళకు కూడా లేజర్ చేస్తాం. అటువంటి కండిషన్స్లో పేషెంట్ ఒక 10 గంటలు హాస్పిటల్లో ఉండి సాయంత్రం చేసామనుకోండి, నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మనం డే కేర్ ప్రొసీజర్ కిందే చూసుకుంటాం. హాస్పిటలైజేషన్ అనేది అవసరం. రెండోది సర్జికల్ ప్రొసీజర్ కనుక అండర్వెంట్ అయితే ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళ తమ వృత్తులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆఫీస్ వర్క్ కానీ ఇంకో ఏదైనా ఏ విధమైనటువంటి వృత్తి కూడా వెళ్ళడానికి ఉండదు. వాళ్ళు బెడ్ రెస్ట్ కానీ రెస్ట్ కానీ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. అలా కాకుండా లేజర్ అయితే వెంటనే మరుసటి రోజే ఆ 2 డేస్ తర్వాత వాళ్ళ దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఆఫీసెస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితే ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా కూడా ఇది చాలా బెనిఫిషియల్ కింద మనం చెప్పుకోవచ్చు. లేజర్ సర్జరీ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా? లేజర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్ అంటే పాత పద్ధతి అనేటువంటి సర్జికల్ ట్రీట్మెంట్తో కంపేర్ చేసినట్లయితే లేజర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. అయితే ఆ తప్పు కాంప్లికేషన్స్ కూడా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా టెంపరీ ప్రాబ్లము. దీన్ని కూడా తగు విధంగా ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించవచ్చు. రెండో కాంప్లికేషన్స్ అంటే మనం చెప్పుకున్నాము, లేజర్ చేసేటప్పుడు కొంత వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి వల్ల కొంతమంది పేషెంట్స్లో బర్న్స్, స్కిన్ మీద బర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్ను కూడా తగ్గించడానికి ఒక విధమైనటువంటి వాటర్ ట్యూమిఫికేషన్ అని ఉంటుంది. అది మనం ఇస్తాం బర్న్స్ రాకుండా. అయినా కూడా కొంతమందిలో బర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బర్న్స్ కూడా ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు. అది కూడా పెద్ద పర్మనెంట్ కాంప్లికేషన్ కాదు కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు. అయితే ఈ 2 కాకుండా ఒక్కొక్కసారి ఈ లేజర్ వల్ల చాలా అరుదుగా అంటే ఒక 10,000 మందిలో ఒకళ్ళకి ఈ లేజర్ ప్రొసీజర్ ద్వారా డివిటి అనే కండిషన్ రావచ్చు. డివిటి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే మనం సూపర్ఫిషియల్ వెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తాం లేజర్లో. దానికి ఇస్తున్నప్పుడు ఒక్కోసారి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ కింద అంతర్గతంగా ఉన్నటువంటి శిరా వ్యవస్థలో రక్తం గడ్డలు రావచ్చు. అది డివిటి అంటాం. కానీ చాలా రేర్. అది కూడా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోద్ది. సో ఏ విధంగా చూసుకున్నా కూడా డివిటి అనేది చాలా అరుదు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఏ అయితే కాంప్లికేషన్ మనం ఇప్పుడు లేజర్లో వస్తాయని చెప్పుకున్నామో వాటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. అవన్నీ కూడా కంప్లీట్గా 100% వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించవచ్చు. కాబట్టి కాంప్లికేషన్స్ గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేజర్ సర్జరీ తర్వాత పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? పోస్ట్ లేజర్ ఫాలో అప్ అంటే లేజర్ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఇందా మనం చెప్పుకున్నాం లేజర్ యొక్క సక్సెస్ రేట్ గురించి చెప్పుకుంటూ మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ అని చెప్పుకున్నాం. ఆ మోర్ దెన్ 90%ని 100% చేయాలంటే ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లేజర్ సర్జరీ అయిన తర్వాత ఏదైతే డాక్టర్ గారు అడ్వైజెస్ ఇస్తారో ఆ అడ్వైజెస్ అనేది చక్కగా ఫాలో అయితే వీ కెన్ మేక్ ఇట్ 100% సక్సెస్ రేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు స్టాకింగ్స్ వేసుకోమంటాం. అలాగే దాంతోపాటు కొన్ని మందులు కూడా కొన్ని రోజులు వాడమని చెప్తాం పేషెంట్స్కి. ఈ 2 కార్యక్రమాలు చేసుకుంటూ పేషెంట్స్ కనుక డాక్టర్ చెప్పినట్టు చేస్తూ డైట్లో కూడా కొన్ని మార్పులు తీసుకురామంటాం. ఇవన్నీ కనుక చేయగలిగితే 100% సక్సెస్ రేట్ ఉండడానికి మన అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ప్రొసీజర్ చేయించుకున్న వెంటనే మందులు వాడరు, తర్వాత స్టాకింగ్స్ వేసుకోరు, కొన్ని రోజుల పాటు వేసుకోమని చెప్పినా కూడా వేసుకోరు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అలా అందరికీ ఫెయిల్ అవుతుందని చెప్పట్లా, ఒక్కొక్కసారి దట్ మే లీడ్ టు ఫెయిల్యూర్. కాబట్టి ఆ అవకాశం కూడా మనం ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినవి అంటే స్టాకింగ్స్, డైటరీ చేంజెస్, అలాగే మెడిసిన్స్ కొంతకాలం ఇవి కనుక యాజ్ పర్ ద అడ్వైస్ ఆఫ్ డాక్టర్ కనుక వాడినట్లయితే సక్సెస్ రేట్ విల్ బి 100%. అలాగే డైట్ చేంజెస్ అన్నారు కదా, ఎలాంటి డైట్ తీసుకోవాలి? డైట్లో ఎట్లాంటి డైట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి అవాయిడ్ చేయాలి. దట్ ఆర్ ద మోస్ట్ కల్ప్రిట్. అవి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అలాగే వీలైనంత వరకు ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ కంటెంట్ ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. ఫ్రై ఫుడ్స్ కానీ
ఫ్యాటీ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేస్తూ, జంక్ ఫుడ్స్ మనం చెప్పుకున్న బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేస్తూ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ కూడా నీరు తాగుతూ ఉండాలి. అలాగే గ్రీనీ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకోవచ్చు, అది ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి నాన్ వెజ్ అయినటువంటి మటన్ కానీ, అవి కొంతమంది ముస్లిమ్స్ బీఫ్ తీసుకుంటారు, దాంట్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి బీఫ్ కానీ మటన్ కానీ తగ్గించుకొని ఫిష్, చికెన్ ఇట్లాంటివి తీసుకోవచ్చు, ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకొని నేను పైన మనం చెప్పుకున్న ఫుడ్ని అవాయిడ్ చేయగలిగితే కనుక దట్స్ ఎ వెరీ గుడ్ డైట్ కింద మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకుంటే మంచిదంటారా? డైట్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమి ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. అంటే డైట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటంటే, కొంతమంది ఎక్కువగా కూర్చునే ప్రొఫెషన్లో ఉండొచ్చు, కొంతమంది ఎక్కువగా నుంచునే ప్రొఫెషన్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కౌంటర్లో కూర్చుంటారు, పొద్దున్న 10 కూర్చుంటే రాత్రి 10 వరకు కదలకుండా అలాగే కూర్చుంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. ఒక గంట సేపు కూర్చున్న తర్వాత లేచి ఒక 5 minutes వెళ్ళి తిరిగి వస్తే కనుక ఏమవుతుందంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కాళ్ళలో వీనస్ స్టేసిస్ అనేది తగ్గి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కొంతమంది నుంచుంటారు, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, సేల్స్ పర్సన్ కానీ కంటిన్యూగా నుంచుంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. ఒక గంట సేపు నుంచుంటే 5-10 minutes తిరిగి రావడం, కూర్చోవటం, ఇట్లా మార్చి చేసుకుంటూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకే దగ్గర కూర్చోవడం, ఒకే దగ్గర కదలకుండా ఉంచోవడం కూడా నాట్ అడ్వైజబుల్. అంటే మనం కంప్యూటర్ పర్సనల్ చూస్తాం, గంటలు కూర్చుంటారు. అట్లాగే సేల్స్ మెన్, సెక్యూరిటీ గార్డ్స్ చూస్తాం, గంటలు నుంచుంటారు. బోత్ ఆర్ నాట్ అడ్వైజబుల్. ఇదే కాకుండా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేయడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ అంటే స్టాకింగ్స్ లేకుండా వాకింగ్ చేసుకుంటే నాట్ అడ్వైజబుల్. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఈ వెరికోజ్ వెయిన్ ఉన్న పేషెంట్స్ కరెక్ట్ స్టాకింగ్స్ అంటే కరెక్ట్ ఫిట్, వాళ్ళకి కరెక్ట్గా ఏదైతే ఫిట్ అయిందో ఆ స్టాకింగ్స్ వేసుకొని కొంత వాకింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ ఈజ్ అ వెరీ బెస్ట్ ఎక్సర్సైజ్. సైక్లింగ్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా కనుక రెగ్యులర్గా బేసిస్లో చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ యొక్క డిసీజ్ యొక్క తీవ్రత చాలా తగ్గి, కాంప్లికేషన్స్ చాలా తగ్గి, వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే సర్జరీకి వెళ్ళడానికి కుదరినప్పుడు, లేకపోతే సర్జరీ వెళ్ళడానికి కొంచెం టైం ఉన్నప్పుడు ఇవన్నీ కనుక చేయగలిగితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, పెయిన్, ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైట్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సిందే. వెరికోజ్ వెయిన్స్ పేషెంట్స్ చాలామంది వెరికోజ్ వెయిన్స్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది వెరికోజ్ వెయిన్స్ బాధపడేవాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి లేట్ స్టేజ్లో కాంప్లికేషన్స్ వస్తున్నారు. అంటే అల్సర్ ఫామ్ అయ్యి హీలింగ్ పోయి నాన్ హీలింగ్ స్టేజ్లో అల్సర్స్ రావడం కానీ, లైపోడెర్మటోస్క్లిరోసిస్ ఇందాక మనం చెప్పుకున్నాం కాంప్లికేషన్స్ ఆఫ్ వెరికోజ్ వెయిన్స్ అని, ఆ కండిషన్లో కానీ, లేదా ఎక్కువ పిగ్మెంటేషన్స్ కానీ, రిపీటెడ్ సెల్యులైటిస్, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆ స్టేజ్లో మాత్రమే వస్తున్నారు. ఆ ఎర్లీ స్టేజ్లో వచ్చే పర్సెంటేజ్ చాలా తక్కువ. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎర్లీ స్టేజ్లో కనుక పేషెంట్స్ గుర్తించి ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అట్లాంటి లక్షణాలు కనుక ఎవరికైనా ఉంటే అది వెరికోజ్ వెయిన్స్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, వీళ్ళని ఎండోవాస్కులర్ సర్జన్స్ అని కూడా అంటారు, వాళ్ళు కనుక మీరు అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు తగు విధంగా డాప్లర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత డాప్లర్ స్కాన్ ఉంటుంది, అంటే కలర్ డాప్లర్ స్కాన్, అది చేసి ఇవి వెరికోజ్ వెయిన్సా కాదా, ఏ గ్రేడ్లో ఉంది, మీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అవి చూసి నిర్ధారించి మీకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది కరెక్ట్గా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకుంటారు, ఈ ఇబ్బందులు ఉండవు. హీలింగ్, నాన్ హీలింగ్, ఇన్ఫెక్షన్స్, సెల్యులైటిస్, పిగ్మెంటేషన్. ఆడవాళ్ళలో అయితే పిగ్మెంటేషన్ అనేది ఒక ఎస్థెటిక్, అంటే వాళ్ళు బ్యూటిఫుల్గా ఉండాలని చూసుకుంటారు కాబట్టి పిగ్మెంటేషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి కండిషన్స్ కూడా మనం ఎర్లీగా కనుక వెరికోజ్ వెయిన్స్ కనుక గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ అవాయిడ్ మెనీ కాంప్లికేషన్స్. సో ఎర్లీగా డాక్టర్ని అంటే ఎండోవాస్కులర్ సర్జన్ని కనుక మీరు అప్రోచ్ అయితే కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసి హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అవి పోవు, పర్మనెంట్ లైఫ్ లాంగ్గా అలాగే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్, లైపోడెర్మటోస్క్లిరోసిస్, అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ అవి పోవు, రివర్ట్ కావు. సో అట్లాంటి రివర్ట్ కాని కండిషన్స్తో లైఫ్ లాంగ్ బాధపడే కంటే కూడా ఎర్లీగా అప్రోచ్ అయితే అవి రాకుండానే చూసుకోవడం బెటర్. కాబట్టి సో మై అడ్వైజెస్ అప్రోచ్ endovascular surgeon or vascular intervention radiologist at the earliest.
ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నాయని అనుమానం ఉంటాయి. వారికోజ్ వెయిన్స్తో బాధపడటం ఒక ఎత్తు, అవి వచ్చిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నది తెలుసుకోవడం ఇంకొక ఎత్తు. చాలామంది పేషెంట్స్ అంటే 90% ఆఫ్ పేషెంట్స్ అండ్ ఇప్పుడిప్పుడే దీని మీద అవగాహన కలుగుతుంది, ఇప్పుడు దాకలేదు. 90% ఆఫ్ పేషెంట్స్ని ఈ వెరికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలని తెలియక చాలామంది డెర్మటాలజిస్ట్కి, చాలామంది ఈ నరాలు అంటాం కదా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా ఇవి నరాలు అనేది ప్రజల పరిభాషలో నరాలు కాదు, ఇవి ఈ సిరల్నే వాళ్ళు ప్రజా పరిభాషలో నరాలు అంటారు. యాక్చువల్గా ఇవి నరాలు కాదు, నర్వ్స్ కాదు, ఇవి సిరలు, వీన్స్. సో కొంతమంది న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్స్, ఇలా డిఫరెంట్ స్పెషాలిటీస్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్స్ చూసిన తర్వాత ఇది వాళ్ళ స్పెషాలిటీకి సంబంధించింది కాదు, ఇది వాస్కులర్ సంబంధించింది, ఇది ఎండోవాస్కులర్ సర్జన్ లేదా వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ స్పెషాలిటీ కాబట్టి వాళ్ళకి పంపేయాలని వాళ్ళు పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు కరెక్ట్గా రిఫరల్ జరిగితే టైంకి వస్తారు, కానీ ఒక్కోసారి రిఫరల్ సిస్టమ్ అనేది కరెక్ట్గా జరగనప్పుడు పేషెంట్స్ అక్కడ తిరిగి వెరీ లేట్ స్టేజ్లో విత్ ఫ్రస్ట్రేషన్, ఇంతమంది డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, ఎవరు నా జబ్బు గుర్తుపట్టట్లేదు, ఎవరు నా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, నా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని ఫ్రస్ట్రేషన్ ఆఖరికి మా దగ్గరకు వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపించే స్టేజ్లో ఉంటారు పేషెంట్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు ఏవైతే పైన చెప్పుకున్నామో ఆ లక్షణాలు ఒక్కసారి ఉన్నప్పుడు, అంటే నరాలు ఉబ్బు కానీ, కాళ్ళల్లో నల్లటి పిగ్మెంటేషన్ వచ్చినా, విపరీతమైన దురదలు వచ్చినా, వాపులు వచ్చినా, కాళ్ళలో మంటలు వచ్చినా, ఇట్లాంటి గనక ఉన్నట్లయితే ఒకసారి దగ్గరలో ఉన్న వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అంటే వీళ్ళు ఎండోవాస్కులర్ సర్జన్స్ అని కూడా అంటారు, వాళ్ళు అప్రోచ్ అయితే మీ ప్రాబ్లం కరెక్ట్గా సాల్వ్ అయిపోతుంది. సో ఇది మేము రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం. మాది మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు సార్, అందుకే అక్కడికి వెళ్ళాము, లేటుగా వచ్చాము. సో ఇది ప్రజలు అందరూ గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. విన్నారు కదండి డాక్టర్ శ్రీనివాసరావు గారు వెరికోజ్ వెయిన్స్ గురించి చెప్పిన సూచనలు, సలహాలు. మీకు కూడా ఈ సమస్య ఉన్నట్లయితే వెంటనే సమీపంలో ఉన్న ఎండోవాస్కులర్ సర్జన్ని సంప్రదించండి. సమస్య తీవ్రం కాకుండా చూసుకోండి. సమస్య తీవ్రం కాకుండా చూసుకోండి. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV హెల్త్ ప్లస్. నమస్తే.